ఒక పట్టా భూమికి యాజమాన్యము హక్కులు లేదా యజమాని మారినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ యాజమాన్యపు హక్కులు మారతాయి. అంటే భూమి అమ్మకాలు కొనుగోలు కానీ లేకపోతే గిఫ్ట్ డీడ్ కానీ ఉన్నప్పుడు లేదా సక్సెషన్ వారసత్వం మార్పిడి జరిగినప్పుడు యాజమాన్యం మారుతుంది అనమాట. అంటే పట్టాదారు మారుతాడు. ఈ 3-4 రకాలుగా మాత్రమే యాజమాన్య హక్కులు మారుతాయి. ఏ విధమైన ఇటువంటి ఆధారాలు డాక్యుమెంట్స్ లేకుండా యజమాని అంటే పట్టాదారు మార్పు చేయడానికి వీలు లేదు. ఒకవేళ అటువంటి ఏమన్నా ఉంటే కూడా అవి తప్పుగానే భావించబడుతుంది. వీటిని కొట్టేయడం కూడా జరుగుతుంది. ఫస్ట్ పట్టాదారు ఎట్లా మారుతారంటే ఫస్ట్ సేల్ డీడ్ అంటే అమ్మకం కొనుగోలు అనేది ఇప్పుడు ఈ పైసలతో కూడుకున్న పని. ఈ రెండుటి మధ్య పైసల ట్రాన్సాక్షన్ ఉంటుంది అనమాట ఈ సేల్ డీడ్కు. రెండోది గిఫ్ట్ డీడ్ కంటే వితౌట్ మనీ, పైసల ప్రమేయం లేకుండా జరిగే ట్రాన్సాక్షన్ ఇది. గిఫ్ట్ డీడ్ ఎవరికి ఇస్తారా అంటే తన బంధు బ్లడ్ రిలేటివ్స్కు ఎక్కువ ఇస్తారు. వేరే వాళ్ళకి చాలా తక్కువ ఇస్తారు. ఒకవేళ ఇంకొక రకంగా కూడా అంటే కొన్ని ట్రస్టులకు కూడా ఇవ్వడం జరుగుతుంది గిఫ్ట్ డీడ్. మరి పార్ట్నర్షిప్ డీడ్ అని కూడా ఇంకోటి ఉంటుంది. పార్ట్నర్షిప్ డీడ్ అంటే వారసత్వ పట్టా మార్పిడి. అంటే తండ్రి ఆస్తి కొడుకులు కానీ తల్లి ఆస్తి కొడుకులు కానీ లేకపోతే మన్మరాన్లు ఇటువంటి వాళ్ళకు మార్పు జరిగినప్పుడు అప్పుడు యజమాని పట్టాదారు మారుతాడు అనమాట. ఈ 4 రకాలుగా తప్ప ఇంకొకటి కోర్టు జడ్జిమెంట్ ప్రకారం కూడా పట్టాదారు మార్పు. ఏదైనా డిస్ప్యూట్స్ ఉండి కోర్టుకు పోయినానుకో ఇద్దరు, అది జడ్జిమెంట్ ఎవరి వైపు అనుకూలంగా వస్తే వాళ్ళు ఆ ఆర్డర్ ప్రకారం పట్టాదారును మారవనికి అవకాశం ఉంది. కానీ వేరే రకంగా మారవనికి వీలు లేదు. గిఫ్ట్ డీడ్కు పార్ట్నర్షిప్ డీడ్కు చాలా పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు. గిఫ్ట్ డీడ్ కూడా తన సొంత రక్త సంబంధికులకు ఇచ్చినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీద ఫ్యామిలీ సెటిల్మెంట్ అని వస్తుంది. పార్ట్నర్షిప్ డీడ్ మీద కూడా వాళ్ళ వారసులు ఎవరైనా దాన్ని మార్పు చేసుకున్నప్పుడు దానికి కూడా ఫ్యామిలీ సెటిల్మెంట్ అనే వస్తుంది. ఒక్కొక్కసారి గిఫ్ట్ అదర్స్ వేరేళ్ళకి ఇచ్చినప్పుడు మాత్రమే వేరు. అది ఎటువంటి సందర్భాలలో అంటే వాళ్ళకు ఆరోగ్యం మంచిగా లేకపోతే వాళ్ళ వృద్ధాప్యంలో ఎవరైనా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నప్పుడు వేరేళ్ళతో చేపించుకున్నప్పుడు వాళ్ళకు సర్వీస్ అన్నమాట. సర్వీస్ గురించి వాళ్ళకు గిఫ్ట్ ఇస్తామని చెప్తారన్నమాట. గిఫ్ట్ అంటే వృద్ధాప్యం వచ్చినాక లేవనికి రాదు నడవనికి రాదు కాబట్టి వాళ్ళకు హాస్పిటల్స్ కానీ బట్టలు శుభ్రం చేయడం కానీ ఇల్లు శుభ్రం చేయడం కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి సంబంధించిన ఇతరత్ర పనులు అన్నీ చేసిన తర్వాత వాళ్ళ మరణాంతరం నాకు ఈ సర్వీస్ చేసినందుకు నీకు 1 ఎకరం భూమి లేకపోతే అర ఎకరం భూమి నేను గిఫ్ట్గా రాసిస్తున్నాను అంటని ఇస్తారు. అందులో గిఫ్ట్ డీడ్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకేబుల్ గిఫ్ట్ డీడ్, రివోకేబుల్ గిఫ్ట్ డీడ్. ఒకేబుల్ గిఫ్ట్ డీడ్ అంటే ఒకసారి గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ అయ్యిందంటే దాన్ని మళ్ళీ తీసుకునేకే చాలా కష్టం, రిటర్న్ కాదు. రివోకేబుల్ దాంట్లో ఏమవుతుంది అంటే అందులో కొన్ని కండిషన్స్ మెన్షన్ చేస్తారు. నేను ఎవరికైతే గిఫ్ట్ ఇస్తున్నానో ధోని ఉన్నాడో ఆయన నేను చెప్పిన కండిషన్లన్నీ ఫుల్ఫిల్ చేసినప్పుడు మాత్రమే ఆయనకు అర్హత ఉంటుంది, ఎలిజిబుల్ అవుతాడు. లేకపోతే నా ఆస్తిని నేను మళ్ళీ రిటర్న్ తీసుకొని మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చుకొని నేను సర్వీస్ చేయించుకుంటా, లేకపోతే ఆ పట్టాదారు ఇష్టం ప్రకారం ఉంటుంది. అది డీడ్ క్యాన్సిలేషన్ అనేది ఒకటి ఉంటుందండి. డీడ్ క్యాన్సిలేషన్ అంటే సేల్ డీడ్ క్యాన్సిల్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకోవచ్చు? సెల్లరు బయ్యరు ఇద్దరు అగ్రి అయ్యి వాళ్ళ ఒప్పందం ప్రకారం వచ్చి మళ్ళా సెల్లర్ కానీ బయ్యర్ కానీ లైవ్ ఉండాలి, వాళ్ళు బతికి ఉండాలన్నమాట. ఉన్నప్పుడు వాళ్ళిద్దరు పోయి మళ్ళా క్యాన్సిలేషన్ డీడ్ రాసుకొని మున్పటి డీడును క్యాన్సిలేషన్ చేయమని మళ్ళీ ఓ కొత్త డీడ్ రాసినప్పుడు అది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి దాన్ని సేల్ డీడ్ క్యాన్సిలేషన్ డీడ్ అంటారు అన్నమాట. రెక్టిఫికేషన్ అంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగి ఒక రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు అందులో ఏమైనా మైనర్ మిస్టేక్స్, పేర్లల్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ లేకపోతే డైరెక్షన్లలో మిస్టేక్స్ కానీ లేకపోతే ఎక్స్టెంట్లలో ఏమైనా కొన్ని చిన్న మిస్టేక్స్ ఉంటే వాటిని మైనర్ మిస్టేక్స్ అంటారు, క్లరికల్ మిస్టేక్స్ అంటారు. వాటిని మళ్ళీ రెక్టిఫై చేయడానికే కూడా మళ్ళీ వాళ్ళిద్దరు ఉండాలి. మళ్ళీ సేల్ డీడ్కు సెల్లరు బయ్యరు, కొనుగోలు చేసిన వ్యక్తి అమ్మిన వ్యక్తి ఇద్దరు స్వచ్ఛందంగా ఆడికి వచ్చి అయ్యా మేము అప్పుడు ఫస్ట్ చేసిన డీల్లో ఈ తప్పులు జరిగినాయి, అప్పుడు మేము ఇద్దరమే సెల్లర్ బయర్లము, ఇప్పుడు కూడా మేము వచ్చి మళ్ళా పలానా మిస్టేక్ జరిగింది దాన్ని రెక్టిఫై చేయమని సబ్ రిజిస్ట్రార్ దగ్గర రెక్టిఫికేషన్ డీడ్ చేసుకున్నప్పుడు
ఆ మార్పులు అనేటివి జరుగుతాయి అన్నమాట.